ప్లాస్టిక్ వినియోగం వల్ల వాతావరణ కాలుష్యం ఏర్పడుతుందని ఎమ్మెల్యే గడ్డి సత్యనారాయణ అన్నారు. ఇక పి గన్నవరం గ్రామంలో సర్పంచ్ బొండాడ నాగమణి ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామ సభలో ఆయన పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజం నిర్మించుకోవచ్చునని అన్నారు. గ్రామాలలో ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఇక అనంతరం ఆయన పారిశుద్ధ కార్మికులను సత్కరించారు. కార్యక్రమం ఏర్పాటు చేసిన మన ఈస్ట్ గోదావరి టీం పోలీస్ టీంకి మరొకసారి కంగ్రాచులేషన్స్. మనం ఎప్పుడు కూడా ఏదైనా సమస్య వచ్చేటప్పుడు చాలా ఎక్స్క్యూజెస్ చెప్తూ ఉంటాం. మాకు ఈ రిసోర్సెస్ లేవు, లేకపోతే ఈ ఫండ్స్ లేవు, లేకపోతే ఇలా ఉండుంటే మేము చేసేవాళ్ళము అని. దానికి విరుద్ధంగా ఈరోజు మనం ఒక సొల్యూషన్ ఇక్కడ చూస్తున్నాం. ఇందులో కొత్తగా ఒక ఫండ్ కానీ, కొత్తగా ఒక స్కీమ్ కానీ, కొత్తగా ఒక ఫోర్స్ని కానీ లేకుండా ఉన్న పోలీస్ టీంలోనే కొంచెం ఎవరైతే రీజనబుల్గా ఇప్పుడు మనము మాట్లాడుకున్న సమస్యని అడ్రస్ చేయగలరో వాళ్ళని పికప్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఉన్న టీం అండ్ ఉన్న రిసోర్సెస్తోనే బెటర్ సర్వీస్ డెలివరీస్కి మహిళా రక్షక్ రూపొందించడం జరిగింది. యాక్చువల్గా ఇదంతా కూడా మనకు ఒక లెసన్. సో రొటీన్గా పోలీస్ వర్క్ చేస్తున్న ఈ మధ్యకాలంలో యాజ్ ఎ పోలీస్ వాళ్ళు ఫోకస్ చేయాల్సిన అంశాలు ఏంటి అని గుర్తించి అందులో ముఖ్యంగా మహిళల పట్ల జరుగుతున్న క్రైమ్ని మనం కొంచెం ప్రామినెంట్గా కనిపిస్తుంది అని అబ్జర్వ్ చేయడం వలన